హాయ్, మీకు తెలుసా సైంటిస్టులు ఇవాళ రోజున ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ని యాక్టివ్గా స్టడీ చేస్తున్నారు. వీళ్ళకి కనిపిస్తున్న చాలా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటి అంటే కోలాన్ క్యాన్సర్ రేట్స్ ఇండియాలో 10 to 15% లోవర్ పర్సంటేజ్ కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్ కనిపిస్తున్నాయి అనమాట. దీనికి కారణం ఏంటి అంటే ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్స్లో ఉండే కొన్ని యాక్టివ్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే సాంబార్లో ఉండే చాలా ఎలిమెంట్స్ కోలాన్ క్యాన్సర్కి ప్రొటెక్టివ్గా పనిచేస్తున్నాయి అనమాట. ఇవేంటి అంటే పసుపు, జింజర్ గార్లిక్ లాంటి కొన్ని ఎలిమెంట్స్. ఇవే కాకుండా మనం వాడే మెంతులు, సినమన్, కార్డమన్ అంటే దాల్చిన చెక్క, ఇంకా ఇలాచీ, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్లో ఉండే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పెద్ద పేగులో క్యాన్సర్ ఏర్పడకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనమాట. ఇదే కాకుండా ట్రెడిషనల్గా మన ఆహారంలో మీట్ అన్నది చాలా తక్కువ కాంపోనెంట్లో ఉండేది. ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్కి మనం అలవాటు పడి ఉన్నాం అనమాట. దీనివల్ల కూడా కోలాన్ క్యాన్సర్ రిస్క్ మన పాపులేషన్లో వెస్ట్తో కంపేర్ చేస్తే గణనీయంగా తక్కువగా డిటెక్ట్ అవ్వడం చూస్తున్నాం అనమాట. సో మనందరం గుర్తుపెట్టుకోవాలి, ట్రెడిషనల్ ఫుడ్ తీసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా రకాల క్యాన్సర్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఇవాళ రోజున సైంటిస్ట్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇది మన పెద్దవాళ్ళు చాలా రోజుల నుంచి పాటించడం వల్లే వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువగా ఉండటం మనం చూస్తున్నాం అనమాట.